సరే నీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు? పాదయాత్ర చేయాలి, అన్న దగ్గర పోయి కలవాలి, ఇవన్నీ ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటుంది. నువ్వు వాచ్మెన్తో గొడవ అన్నావు అంటే ఎందుకు అన్నావు గొడవ? నేనేం ఫైర్ అవ్వలేదు. అతనే నువ్వు ఇక్కడ ఉంటావా, నీకు కొట్టుమంటావా అది అని చెప్పేసి అతనే మాట్లాడు. మీ పేరేంటి? నా పేరు నీకెందుకు? సరే మరి ఇక్కడ వచ్చి 1 month అవుతున్నావు, మరి ఫుడ్ ఎలా? ఫుడ్ ఒక్కొక్కసారి తింటున్నాను, ఒక్కొక్కసారి తినకుండా అట్లా నేను మెట్రో కాడ పడుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. అభిమానం ఎక్కువైతే ఎంత పెద్దోళ్ళైనా సరే ఎదిరించాలనే ధైర్యం వస్తుంది. అలాగే మనోడు అభిమానంతో ఆ హీరో ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సెక్యూరిటీతో, వాళ్ళ పిఏలతో, వాళ్ళ మేనేజర్తో గొడవ పడుతున్నాడంట. అసలు ఎందుకు గొడవ పడుతున్నాడు, అసలు ఆ హీరో ఎవరు, మనోడు మాటలతో తెలుసుకుందాం. చూసాను ఫ్రెండ్స్. హాయ్ బ్రో. హాయ్, మీ పేరు? అజయ్ కుమార్. నా పేరు అజయ్ కుమారా? కాదు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను రాజన్న సిరిసిల్ల డిస్టిక్ నుండి నిమ్మపల్లి విలేజ్ నుండి వచ్చాను. అంటే అక్కడి నుంచి పాదయాత్ర వేసుకోవచ్చు? అవును, అక్కడ నుండి పాదయాత్ర చేస్తూ వచ్చాను. ఓకే, ఎన్ని కిలోమీటర్లు? అన్న వాళ్ళ మా విలేజ్ నుండి అన్న వాళ్ళ ఇంటికి మ్యాక్సిమం 190-195 అట్లా ఉంటుంది. 190 ఉంటుంది. ఓకే, అంటే మీ అమ్మా నాన్న వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు నాకు. డాడీ మొన్న ఫారెన్ వెళ్ళి వచ్చాడు, అమ్మ ఇంటికాడనే ఉంటుంది. అమ్మ ఇంటికాడనే ఉంటుంది. తమ్ముడు అన్న ఎవరు లేరు. అక్క ఉంది, అక్కకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే ఓకే. అంటే నీకు ఎన్ని డేస్ పట్టింది మీ ఊరు నుంచి ఇక్కడికి రానికి 4 days పట్టింది. ఇప్పుడు వచ్చి నేను ఇక్కడ స్టే చేయబట్టి 30 days అవుతుంది ఈరోజు. చాలా అంటే చాలా ఇబ్బందులు కూడా అవుతున్నాయి. తింటున్నా ఒక్కొక్కసారి తినడు కూడా తినట్లేదు. సరే, ఇప్పుడు వచ్చి 4 days అవుతున్నాను. మరి వెళ్ళావా అన్న ఇంటి దగ్గర? డైలీ వెళ్తున్నాను, డైలీ బ్యానర్ తీసుకొని వెళ్తున్నాను అన్న వాళ్ళ ఇంటికి. అయినా కూడా ఏం రెస్పాన్స్ లేదు. వాళ్ళ వాచ్మెన్ వాళ్ళు అందరు ప్రతి ఒక్కరు తిట్టున్నారు. ఒక 3-4 times చూసారు నన్ను. నెక్స్ట్ ఇంకా వాళ్ళే నా ఫొటోస్ వీడియోస్ తీసి పోలీస్ స్టేషన్లో కూడా పెట్టారంట, ఇన్ఫార్మ్ చేశారు. సరే, ఇప్పుడు వచ్చి 4 days అవుతుంది అన్నావు. మ్యాక్సిమం ఇప్పుడు అంటే ట్రావెలింగ్ 4 days పడింది. ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అవుతుంది? ఇక్కడికి వచ్చి 30 days అవుతుంది. 30 days అవుతుంది, 1 month అవుతుంది. మరి 1 month నుంచి వస్తా నీకు వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు? ఏది లేదు. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ పిఏ వాళ్ళు కాల్ చేసి ఫోటో షూట్ ఉన్నప్పుడు చెప్తాం, ఇప్పుడు నిన్ను చూసి ఇంకో 4 వస్తారేమో నడుచుకుంటూ, వాళ్ళందరికీ మేము ఏం ఆన్సర్ ఇవ్వాలంటున్నారు. అంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది కరెక్టే కాదు. అంటే నేను చూసి ఇంకొకరు వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్నటిదాకా ఒకడు వచ్చిండు ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పేసి, ఇంకా వాడు పోయిండు, ఇక నువ్వు వచ్చినావు. ఇక నువ్వు పోతే ఇంకొకడు ఏమంటాడు? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. ఉంటుంది. ఇప్పుడు నీ అభిమానం కోసం నువ్వు అడిగినావు, ఫోటో కోసం అని చెప్పి 4 రోజులు పాదయాత్ర చేసుకుంటూ వచ్చినావు, కష్టపడినావు, అన్నీ చేసినావు. ఇప్పుడు నువ్వు వచ్చినావు అని చెప్పి నీకు ఫోటో ఇస్తే ఇంకొకడు వస్తాడు ఇంకొక ఊరి నుంచి. దానికి మనం ఏం చేస్తాం? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది కదా. కొందరు పాదయాత్ర చేస్తూ రావచ్చు, కొందరు అన్న అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. నా కోరిక ఇది, అన్నని కలవాలి, అన్నతో ఫోటో దిగాలని చెప్పేసి. సరే, ఇప్పుడు వచ్చిన అందరికి ఫోటో అని రూల్ ఏముంది? ఆయన అంటే అభిమానం ఉంటే మొత్తం ఇవ్వాలా? ఇప్పుడు 1 కోట్ల మంది ఉంటారు ఆయన ఫ్యాన్స్, 1 కోట్ల మందికి ఫోటో ఇవ్వాలి. టైం అది ఎప్పుడు ఇస్తా అంటే అప్పటిదాకా నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నేను ఈ రోజే కావాలి నాకు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పకుండా, ఇండస్ట్రీలో ఎక్కువ ఫోటో షూట్లు ఇచ్చే ఒక బండి గారు మాత్రమే. మరి అన్ని సార్లు ఇచ్చినప్పుడు ఒక్కసారి కూడా దిగలేదు. అది నేను మొన్ననే రీసెంట్ గా దుబాయ్ వెళ్ళి వచ్చాను, ఇక్కడ లేను నేను. మొన్న రీసెంట్ గా ఒక 2 months బ్యాక్ ఏమో వచ్చాను. సో అందుకని నాకు దుబాయ్ పోకముందు నుండి డ్రీమ్ ఉంది, అన్నతో ఒక ఫోటో దిగాలి అని చెప్పేసి. సో ఎలా సరే అని చెప్పేసి మొన్న స్టార్ట్ చేశాను ఆ ప్రయత్నం. ఈ ప్రయత్నం కూడా ఆపను నేను, ఇంకా అన్నని కలిసేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. సరే, మరి ఇక్కడ వచ్చి 1 month అవుతున్నావు, మరి ఫుడ్ ఎలా? ఫుడ్ ఒక్కొక్కసారి తింటున్నాను, ఒక్కొక్కసారి తినకుండా అట్లా నేను మెట్రో కాడ పడుకుంటున్నాను. కాదు, ఇంకొకటి బ్రో, నాకు తెలిసింది నువ్వు వాచ్మెన్తో గొడవ అన్నావు అంటే ఎందుకు అన్నావు గొడవ? అయితే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే, అన్న వాళ్ళ ఇంటికి వెళ్తే అతను రానివ్వట్లేదు. రోడ్ పైన ఉన్నా కూడా తిడుతున్నాడు. నా ఫోటోలు తీసి పోలీస్ వాళ్ళకు కూడా పెట్టాడంట. సో ఎందుకు వచ్చావంటే, ఎందుకు వచ్చినావంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. సో అన్నని కలుద్దామని అభిమానం నువ్వు వచ్చిన, అది తప్పు కాదు కదా. పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తాం. ఇప్పుడు నీ అభిమానంతో నువ్వు కలవనీకి వచ్చినావు. అవును, ఆయన డ్యూటీతో ఆయన చేసిండు ఏమని, మీరు ఎందుకు వచ్చినావు? ఏంటంటే నువ్వు అభిమానంతో నువ్వు వెళ్ళినావు, ఆయన తెలిసిన ఆయన డ్యూటీ అడిగిండు, దానికి నువ్వు ఎందుకు అంత ఫైర్ అవ్వాలి? నేనేం ఫైర్ అవ్వలేదు. అతనే నువ్వు ఇక్కడ ఉంటావా, నీకు కొట్టుమంటావా అది అని చెప్పేసి అతనే మాటలు ఇచ్చిపెట్టాడు. వీడియో కూడా నాకు ఉంది. ఇప్పుడు కాదు దిమాగ్ లేదు అది అరే అంటున్నావు కాదు, ఎవరిని అంటున్నావు? దిమాగ్ లేదు అది. మీ పేరేంటి? నా పేరు నీకెందుకు? ఓకే, ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. అతను మాటలు ఇచ్చిపెట్టినాక నేను ఏం అనలేను. అయినా కూడా ఖాళీ ఒక వీడియో తీసాను నేను, ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఇంటికి పోవడం తప్పు అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను ఇంటికి పోయినా కూడా ఏం అనలేదు, ఖాళీ అడిగాను అన్న ఉన్నాడా అంటే లేడు అని చెప్పేసి అన్నాడు. సరే నేను వచ్చేదాకా వెయిట్ చేస్తాను, ఎందుకంటే 200 kilometers నడుచుకుంటూ వచ్చిన నేను. అన్నతో కలవంది మాత్రం రిటర్న్ వెళ్ళిపోను.
సో అన్న వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటా, అన్న వచ్చినాక ఫోటో దిగినాకనే వెళ్ళిపోతాను ఫిక్స్ అయిపోయినా. సో అందుకే ఇక్కడ ఇంకా 30 days నుంచి స్టే చేస్తున్నా. అన్న ఇంకా 30 days కాదు, ఇంకా 1 year అయినా సరే నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నతో ఫోటో దిగేదాకా. నీకు తర్వాత అనిపించలేదా ఈ వాచ్మెన్తోనే రూడ్గా మాట్లాడినాను, అసలు ఈ వాచ్మెన్తో మనం పద్ధతిగా మాట్లాడాలి, ఒక రిక్వెస్ట్ టైప్లో మాట్లాడి నీకు అనిపించలేదు? ఫస్ట్ 2-3 days రిక్వెస్ట్ చేసిన అతను అయినా కూడా కూల్గా మాట్లాడట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు 2-3 వచ్చి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు, ఇక్కడ ఉండైతే ఇక్కడ బయట ఉంటే నీకు గుద్ద వలుగుతుంది, ఇట్లా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేశారన్నమాట. అయినా పర్లేదు అని చెప్పేసి నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. అన్న వాళ్ళు నాకు వేరే వాళ్ళు కూడా కాల్ చేశారు ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి, వాళ్ళు కూడా తమ్ముడు ఏం కాదు సపోర్ట్ చేస్తాం మేము, నువ్వు మాత్రం నీ ప్రయత్నం ఆపకని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు నాకు. అన్నదాకా వెళ్ళిందంట ఈ మ్యాటర్ కూడా. ఎవరి దాకా? అన్నదాకా, బన్నీ అన్నదాకా వెళ్ళింది. మరి నీకు ఎవరో అప్డేట్ ఇవ్వలేదు అంటే ఐ మీన్ వాళ్ళ పిఎల్ కానీ వాళ్ళ మేనేజర్? వాళ్ళ పిఏలకు నేను కాల్ చేసా, మా డిస్టిక్ ఎమ్మెల్యే నుండి కూడా ఫోన్ చేయించా. వాళ్ళ పిఏతో మాట్లాడాడు, ఆది శ్రీనివాస్ అని ఎమ్మెల్యే, అతను వాళ్ళ పిఏతో మాట్లాడాడు. పిఏ పేరు ఆది వాళ్ళ పిఏ పేరా శరత్ కుమార్. ఆయనతో మాట్లాడి అతను ఏమన్నా అంట అన్నతోని, ఓకే నాకు ఒకసారి వాట్సాప్లో అది మెసేజ్ చేయమనండి నేను కల్పిస్తాను అది చెప్పేసాను అనట. నేను మెసేజ్ చేసి ఆల్మోస్ట్ 15 days అవుతుంది, అతను ఇప్పటికి కూడా రిప్లై ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు ఆయనకి మెసేజ్ చేస్తా 15 days అవుతుంది, నీకు రిప్లై ఇవ్వట్లేదు? కాల్ కూడా చేస్తాను, కాల్ కట్ చేస్తున్నాడు. మళ్ళీ నువ్వు మళ్ళీ మీ ఎమ్మెల్యేకి మళ్ళీ కాంటాక్ట్ కావాలి? ఇంకా నేను మళ్ళీ అవ్వలేదు, అన్నకు ఆల్రెడీ ఒకసారి టచ్ చేస్తాం కదా, సో అన్నను కూడా ఎందుకు ఇబ్బంది పెట్టడం ఈ విషయంలో అని చెప్పేసి. సార్ నీకు అసలు నీకు ఈ ఐడియా ఎవరు ఇచ్చారు, పాదయాత్ర చేయాలి, అన్న దగ్గర పోయి కలవాలి ఇవన్నీ? నేనే ఓన్ డిసిజన్ తీసుకున్నాను, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ అన్న ఫ్యాన్సే. ఇంతవరకు అన్నను ఎవరు చూడలేదు, అన్నతో అందరు కలిసి ఫోటో దిగుదామని అందరికి ఉంటుంది, కాకపోతే ఎవరికి ఆ డ్రీమ్ ఇంతవరకు నెరవేరలేదు. సో నేనైనా నెరవేర్చుకుంటా అని ఈ డిసిజన్ తీసుకొని వచ్చిన. సరే ఇప్పుడు నీ ఫ్యామిలీ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ ఎందుకు ఇట్లా కలవనికి పోవడం కానీ పాదయాత్ర చేయడం ఇవన్నీ? చాలా మంది నా వీడియోస్ కామెంట్ కూడా పెట్టారు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అందరు కామెంట్ పెట్టారు, ఎందుకు రా ఇవన్నీ వేస్ట్ వచ్చే ఇంటికి అని చెప్పి. సో వాళ్ళని ఒకటి అనుకొని వచ్చిన, నేను ఎట్లా రిటర్న్ వెళ్ళిపోతా అన్న కలిసేంత వరకు నేను రిటర్న్ వెళ్ళిపోను. ఎవరు ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏం చేసినా కూడా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా అని చెప్పి ఆ వీడియోలో కూడా చెప్పిన. నీకు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారా మీ ఫ్యామిలీ కానీ మీ రిలేటివ్స్ కానీ? సపోర్ట్ అంటే నాకు ఒక హైదరాబాద్ పిల్లోడు అని మా అన్నయ్య బెంగళూరులో ఉంటాడు, నిక్కీ అని, అతనే నాకు ఎక్కువ సపోర్టింగ్. అంటే ఇంకా ఇమ్రాన్ అన్నతో కూడా ఒక వీడియో చేయించాను, పల్లవి ప్రశాంత్తో కూడా చేయించాను. ఇప్పుడు వీళ్ళందరితో వీడియో చేయించావు అంటే ఇవన్నీ ఎందుకు చేయించావు? నువ్వు ఫేమస్ అవ్వడానికి? ఫేమస్ అవ్వడానికి కాదు, నేను నడుచుకుంటూ వచ్చాను కదా, నా మ్యాటర్ అన్న దాకా వెళ్ళాలి తొందర. అన్న నన్ను కొంచెం నా మ్యాటర్ తెలిసి అన్న నాతో ఫోటో దిగానికి కొంచెం ఎంకరేజ్ చేయాలి అని చెప్పేసి. ఇప్పుడు నార్మల్గా నేను పెట్టినా అనుకో 500-600 వ్యూస్ అట్లా వెళ్తుంది. అట్లా అంటే ఓకే. ఇప్పుడు మళ్ళీ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు, మనవాడు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్ తెలుసు, అన్న కూడా చాలా ట్రై చేశాడు. నేను చెప్పేది నేను అదే పాయింట్ చెప్తున్నా, మనవాడికి పేరుంది ఆల్రెడీ, మన బన్నీ గారికి ఏం తెలుసు, బిగ్ బాస్ చూసిండు, మనవాడు మంచి ఒక పేరు తెచ్చుకున్నాడు. బన్నీ సార్ కూడా అనుకున్నాడంట మనవాడు మంచిగా ఆడుతాడు గేమ్ బిగ్ బాస్లో అని. అలాంటి అనుకున్నప్పుడు మనవాడు కూడా ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతవరకు వెళ్ళి కలవాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావు అంత? అంటే ఫేమస్ అవనికి? ఫేమస్ అవనికి ఏం లేదు, అన్నతో ఒక ఫోటో దిగాలన్న కోరిక, ఆ కోరిక నెరవేర్చుకోవాలని వచ్చాను. ఫోటో కోసం ఎంత ఏదైనా చేస్తా? ఏదైనా చేస్తా, చావడానికైనా రెడీ. చావడానికైనా రెడీ. నేను నమ్ముకుని మీ అమ్మ నాన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ ఉన్నారు, ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళకి తెలుసు. చచ్చిపోనికి సపోర్ట్ ఉంటారా? చచ్చిపోనికని కాదు, అమ్మ వాళ్ళు నాకు సపోర్ట్ ఉన్నారు. అమ్మ వాళ్ళకి కూడా తెలుసు నా ప్రయత్నం, నేను వచ్చినా అంటే ప్రయత్నం ఆపను. వాళ్ళు కూడా నాకు వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారు. నేను తినకున్నా సరే వాళ్ళకి అమ్మ వాళ్ళకి కాల్ చేసినా కూడా నువ్వు మాట్లాడారు అనుకో, మీరు ఇట్లా మీ అబ్బాయి ఇట్లా రోడ్ మీద పడుకుంటున్నా అంటే మీ అమ్మ వాళ్ళు ఒకటే చెప్తారు, వాడు ఎక్కడైనా పడుకొని వాడి ప్రయత్నం వాడు ఆపాడు, వాడు ఖచ్చితంగా కలిసి మాత్రమే వస్తాడని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళకు నా మీద ఉన్న నమ్మకం అది, కలిసి వస్తాడని. సరే బన్నీ అన్నని మీట్ అయ్యాక నువ్వు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తావు? ఏం లేదు. చాలా మంది అడిగారు అమౌంట్ విషయంలో కానీ మన ఫైనాన్షియల్ విషయం కానీ, అందుకోసం వచ్చావు నడుచుకుంటూ అది అని చెప్పి. అలా ఏం లేదు, ఖాళీ ఒక అన్నతో ఒక ఫోటో దిగి మాత్రం వెళ్ళిపోతాను నేను. అంటే నీకు ఏం కష్టాలు బాధలు లేకపోతే పూర్ ఫ్యామిలీ అలా ఏం లేవు? అలా ఏం లేదు, అంటే యావరేజ్ ఫ్యామిలీ బతకగలరు. నా కెపాసిటీ నాకు ఉంది, ఖాళీ ఒక అన్నతో ఒక ఫోటో దిగాలని ఒక డ్రీమ్ అంతే. ఆ ఫోటో దిగేసి నా పని నేను చేసుకుంటాను. ఇంతవరకు నేను ఎవరన్నా అన్నతో ఫోటో ఇప్పిస్తా అన్నం కలిపిస్తా అని చెప్పి నీ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అలాంటి ఎవరన్నా ఏమైనా చేశారు? డబ్బుల విషయంలో అంటే నాకు హెల్పింగ్ చేసిందంటే ఒక నిక్కీ అన్న, నా దగ్గర అయితే అమౌంట్ ఎవరు తీసుకోలేరు. నార్మల్గా సపోర్ట్ చేస్తాం మేము, నాకు తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు పని మనుషులు వాళ్ళు వీళ్ళు టచ్లో ఉన్నారు, నేను మాట్లాడతాం అది అని చెప్పేసి సపోర్టింగ్ ఉన్నారు. బట్ ఇంతవరకు అయితే ఏం లేదు, ఇంకా ఇంతవరకు అయితే ఎవ్వరేం రెస్పాండ్ రాలే ఇంకా. సరే నువ్వు ఫోటో షూట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు ఎందుకు పోలంటే నీకు అప్డేట్ రాలేదు? అసలు అప్డేట్ వస్తాయి, కాకపోతే దిగిన వాళ్ళే దిగుతున్నారు 2-3 times. ఇప్పుడు నేను ఇంతవరకు అన్నతో ఫోటో దిగలేదు, ఒకసారి నేను దిగినా అనుకో నేను మళ్ళీ దిగుతానో తర్వాత విషయం. నీకు ఎన్నిసార్లు అప్డేట్ వచ్చింది ఫోటో షూట్స్ ఉన్నాయని? నేను దుబాయ్లో ఉన్నప్పుడు అయితే 2-3 times చెప్పారు. ఇప్పుడు సరే నువ్వు దుబాయ్ ఉన్నప్పుడు వచ్చిన అప్పుడు ఎందుకు రాలేకపోయినావు? దుబాయ్లో ఉన్నా అప్పుడు నేను రానికి కంపెనీ వీసా ఉంటది కదా, సో రానికి అలా ఉండదు.
పాస్పోర్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. అని ఇప్పుడు ఈ టైం దొరికిందని చెప్పొచ్చు. అంటే బన్నీ అన్న దుబాయ్కి వచ్చేటాడు అప్పుడప్పుడు సంథింగ్. నీకు ఐడియా ఉందా అంటే బన్నీ అన్న ఎప్పుడైనా దుబాయ్కి వచ్చిన అప్డేట్ వచ్చిందా నీకు? వచ్చింది, ఒకసారి దుబాయ్కి వచ్చిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు. అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా అన్న, ఎడికెళ్ళినా అప్డేట్ వస్తాయి నాకు. సో నేను ఫాలో అవుతున్నా కానీ మా కంపెనీ వాళ్ళ నుండి బయటికి రానివ్వరు. డ్యూటీలో ఉన్నా అంటే డ్యూటీ అయిపోయేదాకా బయటికి రానివ్వరు. వచ్చినా కూడా అక్కడికి వెళ్ళినా కూడా కలుస్తానో లేదో తెలియదు అట్లా అని చెప్పేసి. దుబాయ్లో ఏం డ్యూటీ చేస్తుంటావు? నేను స్టోర్ కీపర్. ఎంత ఇస్తారు మంత్లీ? 2500 dirhams. ఎంత? dirhams 2500 dirhams. అంటే ఇక్కడ ఇండియన్ రూపీస్ వచ్చేసి 40-45,000. 40-45 అయితే. ఇప్పుడు అక్కడ మానేసినావు జాబ్? మానేసిన అంటే క్యాన్సల్ ఏం రాలేదు, మళ్ళీ వెళ్తా, నాకు ఛాన్స్ కూడా ఉంది. సో ఇప్పుడు జస్ట్ ఇప్పుడు కలవడానికి ఆపుకొని వచ్చినావు అంటే కాదు, నాకు ఇంట్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చిన ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినాయి. ఇది ఒక కోరిక ఉంది, కోరిక నెరవేర్చుకొని నేను మళ్ళీ వెళ్ళిపోతాను. సరే, ఇప్పుడు ఎందుకు కొంచెం సంపాదించుకొని నిదానంగా మళ్ళీ వస్తే సరిపోదా? ఇప్పుడు నువ్వు ఇంత తెగించి ఇంత చేయాలని ఏముంది? ఇంకా వెయిట్ చేసి, ఆయన ఇప్పటికే చాలా ఫేమ్ లో ఉన్నాడు అన్న, ఇంకా అలానే ఫేమ్ అవుతూ ఉంటాడు. ఇప్పుడు దొరకడమే మనకి ఇంత కష్టంగా ఉంది, ఇంకా ఫ్యూచర్ లో మళ్ళీ అంటే ఇంకెంత ఇబ్బంది పడాలో. అయినా పర్లేదు, ఇప్పుడు నేను వచ్చిన నా ప్రయత్నం నేను చేస్తూ, ఎంత ఇబ్బంది అయినా పర్లేదు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటా. సరే, ఇంతవరకు ఎప్పుడైనా బన్నీ అన్న పేరుతో ఏమన్నా హెల్ప్ చేసావా? చాలా చేశాను. ఏం చేసావు? అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశారు, అన్న నువ్వు బన్నీ అన్న ఫ్యాన్ అంటా కదా, నాకు రీఛార్జ్ విషయంలో కానీ లైక్ ఇట్లా ఫుడ్కి ఇబ్బంది అవుతుంది, హాస్టల్ ఫీజు కట్టలేకపోతున్నా, అట్లా కూడా చాలా మందికి చేశాను నేను. అన్న పేరు అంటే నా అమౌంటే, అన్న పేరు చెప్పారు కాబట్టి నేను చేశాను. ప్రూఫ్స్ అంటే ఫోన్పేలో ఉంటాయండి. సరే, ఇప్పుడు అన్న బర్త్డేలో వచ్చినప్పుడు ఏదైనా కొన్ని అనాథ ఆశ్రమాలకు వెళ్ళడం కానీ అలాంటి చోటుకి వెళ్ళి ఏదైనా అన్న పేరుతో ఏమన్నా చేయడం? అంటే మా డిస్టిక్ గ్రూప్లో ఉంటాం అన్నట్టు మేము. డిస్టిక్ ప్రెసిడెంట్ అల్లు అర్జున్ ప్రెసిడెంట్ వచ్చేసి అనిల్ అని ఒక అబ్బాయి ఉంటాడు. సో అతను ఏర్పాటు చేస్తారు ప్రతి ఒక్కటి. అందరం గ్రూప్ మెంబర్స్ అందరం అమౌంట్ ఇచ్చి కలెక్ట్ చేసుకొని. సరే, నువ్వు రానికి నీకు ఎంత ఖర్చు అయింది? రానికంటే మ్యాక్సిమం నడుచుకుంటూ వచ్చాను కాబట్టి నాకు మధ్యలో ఫుడ్ అంటే ఇప్పుడు నడుచుకుంటూ వచ్చినా కూడా కంపల్సరీ కొంచెం అమౌంట్ అయితే కావాలి. నాకు అమౌంట్ అయితే ఎక్కువ ఏం తెచ్చుకోలేదు, నేను 3-4,000 అట్లా తెచ్చుకున్నాను మ్యాక్సిమం. అవి అయిపోయినాయి నాకు. అయిపోయినాక కూడా నాకు నిక్కీ అన్న అని మా అన్నయ్య హైదరాబాద్, అతను చాలా హెల్ప్ చేశాడు నాకు ఏ విషయంలో కానీ. హెల్ప్ అంటే ఆయన ఏం చేస్తుంటాడు? అన్నయ్య ఇన్స్టాగ్రామ్లోనే ఫేమ్. నిక్కీ ఇష్టేనా? హైదరాబాద్ పిల్లోడు అని. అచ్చా, ఓకే. ఆయన హెల్ప్ చేస్తాడు. ఏ నైట్ ఫోన్ చేసినా కూడా సొంత తమ్ముడు అనుకొని చెప్పి చేస్తాడు. అవును. అన్న కలిసిందా? అన్న వస్తా అన్నాడు హైదరాబాద్కి. అన్న బన్నీ అన్నని కలిసిండా? లేదు, అన్న కూడా కలవాలి. మరి అన్నని కలవండి. అంటే అన్నకు డ్రీమ్ ఉందో లేదో తెలియదు, బట్ నాకు ఈ డ్రీమ్ ఉంది కాబట్టి నేను వచ్చిన. అన్న నాకు సపోర్ట్ చేస్తున్నాడు ఎన్నుకోండి, సరే నువ్వు కలుస్తావు అని చెప్పేసి. నేను ఏమడుగుతున్నా అంటే, ఆ అన్న బన్నీ అన్న ఫ్యానా? అవును. సరే, మరి అన్న కలవంది, మరి నీకెందుకు చెప్తాను నేను కల్పిస్తా అంటే ఇప్పుడు నేను అన్నని అడిగాను, అన్న నేను నడుచుకుంటూ వచ్చాను, నాకు ఏదైనా హెల్ప్ చేయండి, మీరు వీడియోస్ పెట్టండి. అన్న వాళ్ళ వీడియో చాలా మంది చూస్తారు, 1M లైక్ 2M అట్లా చూస్తారు, కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్న దాకా తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా అని చెప్పేసి అన్నకు సపోర్టింగ్ ఉంటే నేను ప్రతి విషయంలో నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పేసి, నేను తినకున్నా సరే డైలీ అమౌంట్ పంపిస్తాడు అన్నని. రూమ్ కూడా అడ్జస్ట్ చేస్తా అన్నాడు, కాకపోతే వద్దు అన్న ప్రతి ఒక్కటి అన్నని నాకు ఏదున్నా. సరే, ఒకసారి నిక్కీ అన్న అంటున్నా, ఒకసారి అన్న కాల్ చేయవా? చేస్తాను, మాట్లాడతారా? హలో హాయ్ బ్రో, నిక్కీయా మాట్లాడేది? నా పేరు చంద్ర బ్రో. ఇక్కడ మనోడు ఇంటర్వ్యూకి వచ్చిండు. మనోడు ఏం చెప్తానంటే, పాదయాత్ర వేసుకుంటూ వచ్చిండు, రోడ్డు మీద వంటాడు, ఒక పూట తింటాడు, ఒక పూట తినకుండా ఉన్నాడు మనోడు. మనోడు ఏం చెప్తానంటే, నాకు ఏ టైంకి ఫోన్ చేసినా నాకు సపోర్టింగ్గా ఒక నిక్కీ అన్న ఉన్నా అంటుండు. అది కొంచెం మీరేంది బ్రో, మనోడికి బాగా సపోర్ట్ చేస్తారా? బ్రో సపోర్ట్ చేసామే. అంటే మనోడు ఇప్పుడు మనం కష్టపడి అంత దూరంకి వచ్చిండు కలవా, నీకు ఎవరు చేయండి మనోడు చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది బ్రో, ఎవరిది వాళ్ళు రీచ్ కావాలనే ఉంటది. అయిపోతారు అట్లా ఫెసిలిటీస్ కొంచెం నేను కలిపిస్తున్నా అంతే. మనోడు ఏంటంటే నీకు ఒక మంచి, అంటే ఒక మంచి పేరు అయితే నీకు పెట్టుకున్నా, ఒక బ్రదర్ లెక్క. నాకు ఓన్ బ్రదర్ లేకున్నా కూడా నాకు మంచి సపోర్టింగ్ ఉన్నాడు, అన్ని విధాలుగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నాడు. మరి ఎప్పుడన్నా మనోడికి మీరు సజెషన్ ఇవ్వచ్చు, ఎందుకురా తమ్ముడు ఇట్లా కష్టపడు, నువ్వు వచ్చి నెల అవుతుంది, ఏడ తింటున్నావు, ఏడవంతున్నావు, ఇవన్నీ వద్దు, నువ్వు ఇంటికో ఏదైనా ఫోటోషూట్ చూసినప్పుడు నేను చెప్తాను అనే సజెషన్ మనోడికి ఇవ్వలేదా మీరు? అవును బ్రో, కరెక్టే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది బ్రో. ఇప్పుడు మీరు యాంకరా బ్రో? అవును బ్రో. ఇప్పుడు మీకు యాంకర్ అని ఎట్లా గోలో, నాకు లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ అని ఎట్లా గోలో, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటది. అది మనం ఆపేయలేము కదా. వాళ్ళు సక్సెస్ అయ్యే వరకు ట్రై చేయని, మనం కొంచెం పుషప్ ఇద్దాం. వాళ్ళు సక్సెస్ అయినాక వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ కదా. అట్లా
చా అయినా కూడా మీరు ఇలాంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తారు bro? నాకు అర్థం కాదు. బ్రో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తా, ఒక 10 నిమిషాలు మనం నడుస్తూనే మన కాలు మొత్తం గుంజేసి, అవునా కదా? అవునవును. సిరిసిల్ల అంటే ఏడా ఒక 160 కిలోమీటర్లు 170 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చుడు. ఇప్పుడు ఈ ఎండల కాలం మీద ఆయన అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక అభిమాని ఆయన, ఒక ఆయనకి ఇప్పుడు ఆయన కలవాలనుకుని వచ్చిండు. ఆయన సక్సెస్ అయ్యే వరకు మనం కొంచెం పుషప్ ఇస్తే పని అయిపోతుంది. సరే ఇప్పుడు ఈయనకి నువ్వు పుషప్ ఇస్తావు, ఇంకా ఈయన చూస్తే ఇంకా 10 మంది వస్తారు, అప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంటే ఆయనకి చిరాకు అనిపించదా బన్నీ గారికి? ఇప్పుడు అభిమానం ఎంతవరకు ఉండాలంటే అభిమానం ఎంతవరకు ఉండాలంటే వినండి బ్రో, ఆయన్ని లేపే వరకు ఉండాలి, ఆయనకి విజిల్స్ కొట్టే వరకు ఉండాలి, ఆయన ప్రేమించే వరకు ఉండాలి, నాకున్నారు ధైర్యం అనే వరకు ఉండాలి, కానీ ఆయన ఇబ్బంది పెట్టే వరకు ఉండకూడదు కదా బ్రో అభిమానం. ఇబ్బంది ఎందుకు అవుతుంది బ్రో? ఆయన మొత్తం ఏం చేస్తలేడు కదా, కష్టపడి నడుచుకుంటూ వచ్చిండు, ఆయన ఎక్స్ప్లోర్ చేసుకుంటుండు. నేను ఇడున్నా ఈ పలానా ప్లేస్ లో నాటి ఇంటి ముంగట పోయి దందా చేస్తలేడు కదా, సోషల్ మీడియాలో అయితే ఎక్స్ప్లోర్ చేసుకుంటుండ ఆయన. అట్లా ఇబ్బంది అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి ఏం చేస్తలేడు కదా బ్రో, ఈయన ప్రయత్నం ఈయన చేస్తుండు. సరే సరే బ్రో, ఇక మనోళ్ళకి ఏం చెప్తావు అంటే ఎప్పుడైనా కూడా కనీసం తమ్ముడు నేను ఫోటోషూట్స్ ఉన్నప్పుడు చెప్తా వెళ్ళిపో అని చెప్తావా? లేదన్నా వానికి ఏం చెప్పాను, వాడు ఏడన్నవన్నీ ఏడన్నా తిని నేను ఏదో సపోర్టింగ్ ఉంటామని చెప్తావా? బ్రో ఏడైనా అన్ని ఏడైనా ఏం తిన్నాడు బ్రో, నేను ఉన్నంత వరకు నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తా, పక్క కలుస్తాడు. నాకైతే నమ్మకం ఉంది, మనకి నాకంటే ఎక్కువ అంటే నీకు నమ్మకం ఉంది. ఓకే, కానీ ఇంకొకటి మనోళ్ళని అప్డేట్ ఏంటంటే బన్నీ గారి వరకు వెళ్ళింది, కానీ రెస్పాన్స్ ఏం లేదు. దాన్ని బట్టి నీకేమనిపిస్తుంది? లేదు లేదు బ్రో, ఇంకా పోలే నేను 2-3 అన్నగాళ్ళకి ఆల్రెడీ ఫోన్ చేసిన, తొందరలోనే పోతుంది, ఇంకా మాత్రం పోలే అసలు, ఇంకా పోలే అప్డేట్ అయితే. సరే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. నీకైతే ఇబ్బంది ఏం లేదు, అతను ఉన్నంత వరకు నాకు ఏం ఇబ్బంది ఏం లేదు. సరే, అట్లాగే మీ ఇంట్లో సపోర్టింగ్ ఏమైనా ఉందా లేదా? ఫ్యామిలీ ఇంట్లో వాళ్ళు కూడా సపోర్టే ఉన్నారు నాకు, చాలా మంది, మా పెద్దనాన్న వాళ్ళు, అమ్మ వాళ్ళు, డాడీ వాళ్ళు, అందరు సపోర్ట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది నాకు సపోర్టింగ్. ఇట్లయితే ఇబ్బంది అంటూ ఏం లేదు. ఇప్పుడు 1 మంత్ అవుతుంది కానీ వదిలేసి వచ్చారు, కనీసం ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి తిన్నావా? డైలీ చేస్తారు. ఇంట్లో వాళ్ళు అనట్లేదా ఎందుకురా బాబు వచ్చేసా ఇంటికి, ఈ రోజు కాకుండా మళ్ళీ కలుస్తూ? నేను ఇంట్లో వాళ్ళకి వచ్చేటప్పుడే చెప్పిన, నేను అమ్మ నేను ఇట్లా వెళ్తున్నా, నా ప్రయత్నం అయ్యే వరకు నేను రాను, మీరు సపోర్ట్ చేయండి అంతేగాని వేరే వాళ్ళ ఇట్లా కామెంట్ చేసే రూపంలో మాత్రం చేయకండి. ఎందుకంటే నేను బయటనైతే కాదు, మీ ఇంట్లో నీకు కొడుకునే నేను వెళ్ళేది, నాకు సపోర్ట్ చేస్తే మీ ఆశీర్వాదం ఉంటే నేను తొందరగా కలుస్తా, నాకు నమ్మకం ఉందని చెప్పిన. అమ్మ కూడా నాకు సపోర్ట్ ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు నేను పడుకుంటున్నా అమ్మ అంటే సరే పడుకోను, అన్నం కలిసినంతవరకు ఇంటికి రాకంటది అమ్మని, ఎందుకంటే నా ప్రయత్నం నేను సక్సెస్ చేసుకునే పోతాను, అమ్మకు కూడా తెలుసు, మాటిచ్చి వచ్చిన. అమ్మ చెప్తుంటుంది డైలీ మార్నింగ్ లేచినాక దేవుని ఫోటోలు చూస్తే ఆ డే మొత్తం బాగుంటుందని. నేను డైలీ మార్నింగ్ లేచినాక అన్నయ్య ఫోటోని చూస్తాను, నా దేవుడు అన్నయ్యనే కాబట్టి ఆ డే మొత్తం హ్యాపీగానే ఫీల్ అవుతా. కాకపోతే అన్నయ్యతో ఇంకా ఫోటో దిగినాం అనుకో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతా. సరే, ఇప్పుడు ఈ విషయం అన్నయ్య వరకు రీచ్ అవ్వాలంటే ఏం చెప్తావు నువ్వు? అంటే ఎలా అంటే ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో అల్లు అర్జున్ చూస్తున్నాడు, అన్న చూస్తున్నా అంటే తెలియజేయాలాగా ఏం చెప్తావు? నేనా అన్న ఈ వీడియో చూసిండు అనుకో, అన్న దాకా వెళ్ళింది అనుకో ఈ వీడియో, అన్నకి చెప్పేది ఒకటే, ప్లీజ్ అన్న ఎక్కడున్నా సరే ఎన్ని డేస్ టైం పడే సరే మీకు నేను వెయిట్ చేస్తుంటా, బట్ నా కోసం ఒక 2-3 మినిట్స్ టైం స్పెండ్ చేసుకుని ఒక ఫోటో ఇవ్వండి. ఆ ఫోటో ఇచ్చావనుకో నా ప్రయత్నం నేను ఆపేస్తాను. ఆ ఫోటో ఇచ్చేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను, ఎందుకంటే నేను వచ్చింది నడుచుకుంటూ మిమ్మల్ని కలవాలి అని మాత్రమే, మిమ్మల్ని కలిసేంత వరకు నా ప్రయత్నం చేస్తూ ఉంటా. సో ఎంత త్వరగా వీలవుతే అంత త్వరగా వచ్చి నాకు ఒక్క ఫోటో ఇచ్చి మీరు షూటింగ్స్లో ఉంటాయి ఏముంటే అవి చేసుకోండి అన్న. అన్నకైతే ఏమి ఇబ్బంది కలిగిన అంటారు? అన్నకైతే ఏమి ఇబ్బంది పెట్టాను అన్న, ఇప్పుడు కాకుండా ఇంకా వారం సరే ఇంకా నెలకైనా సరే. సో ఈ వీడియో మాత్రం అన్న దాకా వెళ్ళింది అనుకో, అన్న చూస్తున్నాను అనుకో వీడియో, అన్నకు చెప్పేది ఒకటే, ఈ వీడియో చూసినాక కొంచెమైనా సరే నాకు రెస్పాన్స్ అన్న, ఈ రోజు కాకుండా ఇంకా వారం రోజులు కాకుండా నెల రోజులైనా సరే నేను మీకోసం రోడ్ల పైన అయినా ఎక్కడైనా వెయిట్ చేస్తూ ఉంటాను నేను. ప్లీజ్ ఈ వీడియో చూసినాక మాత్రం ఒక్కసారి నాకు రెస్పాన్స్ కావండి, ఒక్క ఫోటో, ఎక్కువ ఏమొద్దు నాకు, ఒక ఫోటో ఒక 1-2 మినిట్స్ నాతో స్పెండ్ చేయండి చాలు ప్లీజ్ అన్న, ఇది నా రిక్వెస్ట్. సరే, బన్నీ అన్న ఫ్యాన్స్కి ఏం చెప్తావు? బన్నీ అన్న ఫ్యాన్స్ కంటే ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది అన్న, ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉండండి, సక్సెస్ అవ్వచ్చు, ప్రయత్నం చేసినాక తప్పకుండా సక్సెస్ అవుతారు, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, తప్పకుండా ఎవరు ఏం చేసినా సక్సెస్ అవుతారు, కాదని మనం చెప్పలేం కదా. ఎందుకంటే నా పని నేను చేస్తున్నా, ఇప్పుడు సక్సెస్ అవుతాను నాకు నమ్మకం ఉంది కాబట్టి నేను చేస్తున్నా, సక్సెస్ గాను అంటే నేను రాకపోయేవాడిని కదా. సో ఇప్పుడు కూడా చెప్తున్నా, నా గుండెకి ఒకటే చెప్తాను, నేను ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను ఇట్లానే. ఇట్లా టాటూలు వేయించుకున్నావు కదా, అన్న పేరు ఏమైనా వేయించుకున్నావు? అన్న పేరు ఏమి ఏంటి ఆ టాటూలు అంటే?
ఇవన్నీ నార్మల్గా ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ నేను మేకప్గా చేశాను, మేకప్ అని మేకప్ అసిస్టెంట్గా చేశాను. ఆ టైంలో చేయించుకున్నాను కొంచెం ఫ్యాషన్ కానీ. అంటే ఇప్పుడు అన్న టాట్ చేయించుకోవాలి ఎప్పుడు తాటాలి వచ్చింది కానీ స్పేస్ లేదు. అయినా అన్నని కలిసినాక అన్నతో ఫోటో దిగినా అనుకో, ఆ ఫోటో ఇక్కడ హార్ట్ పైన వేయించుకుంటా టాటూ. ఆ ఫోటో ఇక్కడ వేయించుకుంటాం. అవును. అబ్బా. సరే ఇప్పుడు అన్నతో కలిసి మాట్లాడేంత నీకు కావాలా, జస్ట్ ఒక్క ఫోటో ఇచ్చినా చాలు అనుకుంటావా? ఒక్క ఫోటో ఇచ్చినా చాలు నాకు. అన్నను ఒక హగ్ చేసి ఇట్లా హగ్ చేసుకుని, ఒక దేవుడు మనిషి రూపంలో ఎలా ఉంటాడో అన్నని చూస్తే తెలియాలి నాకు, అది అంతే. అంటే అన్న దేవుడా? నాకు దేవుడే. ఎప్పుడైనా చూసావు దేవుని గుళ్ళో? ఆ గుళ్ళు అంటే చూసాను, నాకు రియల్ దేవుడు అంటే అన్నయ్యనే. రియల్ దేవుడు అంటే ఏం చేసిండు? వరాలు ఇచ్చిండు అందరికి జనాలకి. అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా అండి. ఇప్పుడు కొందరికి వెంకటేశ్వర స్వామి అంటే, కొందరు శివయ్య అంటే ఇష్టం కదా. నాకు బన్నీ అన్ననే. బన్నీ అన్నది ఇష్టం. అంటే ఆయన దేవుడు కాదు, మానవుడు. నాకు దేవుడే. మీకు మీకు శివుడు లైక్ గణేష్ వీళ్ళంతా ఎట్లానో, నాకు బన్నీ అన్న అట్లా. అట్లా మేము భూమి మీద ఉన్నాం, నువ్వు భూమి మీద లేవు. నేను కూడా భూమి మీద మనిషినే నేను కూడా. మా అందరికీ ఎగిరి శివుడు దేవుడు. ఎప్పుడు నీకు బన్నీ అన్న దేవుడు ఎలా అవుతాడు? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుందండి. నీ అభిమానంతో దేవుడు నాకైతే అమ్మ నాన్న అన్నయ్య అంతే. అమ్మ నాన్న అన్నయ్య. సరే ఇప్పుడు నువ్వు ఇట్లా చేస్తావు, నేను చూసి ఇంకా ఇద్దరు వస్తారు, రమ్మని చెప్తావు, రాకుర్రా బాబు అని చెప్తావా? అది నా ఒపీనియన్ అయితే ఒకటే చెప్తున్నాను నేను వాళ్ళకి. ఎవరి ప్రయత్నం అయితే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉందనుకో, రండి నేను సక్సెస్ అవుతాను, నేను తప్పకుండా కలుస్తా అని చెప్పేసి అనుకుంటే, వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటేనే రండి. లేదు నేను సక్సెస్ అవ్వలేను, నేను మళ్ళీ రిటర్న్ వచ్చి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఉంటే రాకండి. సో నా ప్రయత్నం నేను అనుకున్నా ఒకటే, నేను సక్సెస్ అవుతా, అన్నను కలిసి అంతవరకు పోరాడతా, అన్నతో ఫోటో దిగి వెళ్ళిపోతా అని చెప్పేసి వచ్చిన. ఇప్పటికి 30 days అవుతుంది. సో నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాకు నమ్మకం అన్నను కలుస్తా, అన్నతో ఫోటో దిగి వెళ్ళిపోతాను. సో నా మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను ఆపను. మీ మీద కూడా మీకు నమ్మకం ఉంటే మీరు దేనికైనా చేయండి. సరే ఇప్పుడు ఈ ఇమ్రాన్ అన్నతో, పల్లె ప్రశాంత్ తో వీళ్ళందరి వీడియో బయట ఎందుకు చేస్తున్నావు? కలవనీకా లేకపోతే? అంటే కలవనీకి, ఎందుకంటే నేను నడుచుకుంటా ఫేమ్ అని కాదు, నాకు నడుచుకుంటా వచ్చినా కదా వీడియోస్ పెడుతున్నా నేను ఇన్స్టాగ్రామ్ నార్మల్గా. అవి చాలా రీచ్ అవ్వలే. వీళ్ళంటే కొంచెం ఫేమ్లో ఉన్నారు అన్న వాళ్ళు, ఇమ్రాన్ అన్న కానీ, పల్లవి ప్రశాంత్ అన్న, నిక్కీ అన్న ఇట్లా. సో వాళ్ళతో ఒక వీడియో పెట్టిస్తే కొంచెం ఎక్కువ రీచ్ అయి ఉంటుంది, అన్న వాళ్ళ దాకా తెలిసే అవకాశం ఉంటుంది కదా. సో అందుకని నా ప్రయత్నం నేను చేస్తున్నా. సరే, నాకు ఫేమ్ అంటూ అలా ఏం లేదు, అన్నతో ఫోటో తీయాలి అని ఒక కోరిక అంతే. అన్నం కలిసిన తర్వాత మళ్ళీ అన్న నాకు హెల్ప్ చేయి, డబ్బులు ఇవ్వు ఏం లేదు అసలు. ఆ థాటే లేదు నాకు. చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, నాకు ఆ థాటే లేదు నాకు. అన్నతో ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాను. అన్నం కలిసిన తర్వాత ఇది చేద్దాం అనే థాట్స్ ఏమైనా ఉన్నాయి నెక్స్ట్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, కొందరు ఏదో జాబ్ వస్తే గుళ్ళు అర్చన చేయడం కావాలి, 10 మంది పేద పిల్లలకి అన్నం పెట్టడం, అలాంటి నీకేమైనా ఉందా? అన్నను కల్పించారు అనుకోండి, అన్న ఒక్కసారి నేను కలిసి ఒక ఫోటో తినా అనుకో, నాకు ఎవరెవరైతే ఎంకరేజ్ చేశారో, ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి కూడా నేను ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తాను అన్న పేరు మీద. వాళ్ళకే చేస్తావు కానీ బీద ప్రజలకు ఏం చేస్తాను, చేస్తాను. నాకు తోచినంత వరకు నేను చేస్తాను అన్న పేరు మీద. ఓకే, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అంటే అలా ఏం లేదు, బెస్ట్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్ ఉంది, అరే బాబు నేను కావాలా బన్నీ అన్న కావాలంటే ఏమంటావు? బన్నీ అన్న కావాలి. బన్నీ అన్న చెప్తూ బతికి పోయి లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, మనోడు అయితే చాలా కష్టపడతాడు, సిరిసిలో వచ్చిండు. ఇప్పుడు వచ్చి నెల అవుతుంది. నెల కాదు బ్రో, నేను 2 months అయినా కూడా ఉంటా. అన్నతో ఫోటో దిగే వరకు నేను హైదరాబాద్ దాటి వెళ్ళిపోను. ఎందుకంటే నాకు సపోర్టింగ్ నిక్కీ అని ఉన్నాడు. మా ఫ్యామిలీ ఊర్లో ఉన్నా కూడా నాకు హైదరాబాద్లో అన్న చూసుకుంటాడు, నాకు అన్ని విధాలుగా అంటాడు. మనదే మీరు కూడా ఫ్రెండ్స్, మనం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి మనోనికి. అన్న వరకు రీచ్ అయ్యేలా చేయండి. మళ్ళీ అన్నం కలిసిన తర్వాత ఇక్కడే కూర్చొని మనోడు చెప్తాడు అన్న గొప్పతనం ఏంది, అన్న ఎట్లా రిసీవ్ చేసుకున్నాడు ఏందని. సరేనా? బాయ్ ఫ్రెండ్స్.